ఓం శాంతి. ఒక సెకండ్. ఎంత చక్కగా అక్కయ్య వాళ్ళ సంకల్పం చైతన్యమైనటువంటి దేవినిగా కూర్చోవాలి అనగానే ముగ్గురు అక్కయ్యలు కూడా హాజీ అయ్యి చక్కనైనటువంటి అనుభూతి మనందరికీ చేపించారు. బాబా తరఫున వాళ్ళకి, అక్కయ్యకు, మీకు ఈశ్వరీయ శుభ అభివందనలు అభివందనలు అభివందనలు. చెప్పగానే సురేష్ అన్నయ్య ఓకే అయ్యి పిల్లల్ని తీసుకొస్తాను అక్కయ్య అని చెప్పి అంతరాయం కలిగిన మళ్ళీ డ్యాన్సులకి ఆపకుండా పాపను తీసుకొచ్చారు త్రిపురను. వారికి కూడా అభివందనలు. పాప ఎంత చక్కగా అలసిపోకుండా నృత్యం చేసింది. మరి బాబా ఇంట్లో ఇన్ని నగలు లేవు కదా, అలంకారం చేయాలంటే ఒక ఎవరుండాలి? అలంకారిణి ఉండాలి. మరి ఎలాగా అని అక్కయ్యకి ఆలోచన వస్తే వెంటనే సీతారాం అన్నయ్యకి రాత్రి ఫోన్ చేశామన్నమాట. అన్నయ్య సుధకి ఇవ్వండి, ఒకసారి ఫోన్లో మాట్లాడాలి, ఇలాగ పని ఉంది అంటే వెంటనే ఇచ్చి చక్కగా వచ్చి వాళ్ళు పిలిచిన వెంటనే వచ్చి అక్కయ్య ఎందుకు రాము, బాబాయ్ ఇంట్లో సేవకు రామా అని చెప్పి వచ్చి చక్కగా చేసి, అలాగే ఈ హాల్ కూడా ఎంత చక్కగా డెకరేషన్